జూనియర్ ఎన్టీఆర్ చేతికి గాయం. ఆయన లెఫ్ట్ హ్యాండ్‌కి ఒక గాయమైనట్టు ఆయన టీం నుంచి ఒక ఫోటో అయితే వచ్చింది ఆ మధ్య. దాదాపు ఒక 2 వీక్స్ కూడా అవతలేనట్టుంది. ఆ హ్యాండ్ ఎందుకు ఇదయింది అని చెప్పగా ఆయన జిమ్ చేస్తుంటే సెట్స్‌లో సినిమా షూటింగ్ ఫాస్ట్‌గా కావాలని చెప్పి జిమ్ వీడియోస్ కొంచెం బాడీ బిల్డప్ కోసం చేశారు. అప్పుడు చెయ్య మైనర్ ఫ్రాక్చర్ అయిందని చెప్పారాయన. అయితే తాజాగా ఆయన ఎయిర్‌పోర్ట్ వీడియోస్ అయితే బయటకు వచ్చినాయి అన్నమాట సోషల్ మీడియాలో. అక్కడ చూస్తే ఎన్టీఆర్ గారి చేతికి ఆ కట్టే కాకుండా గాయం ఉన్నట్టు ఫ్యాన్స్ గుర్తించారు. ఎడమ చేతికి ఒక చిన్న గాయం అయితే జరిగింది. మరి అది సెట్‌లో ఏదన్నా జరిగిందా? లేదంటే నిజంగా జిమ్ చేసి అప్పుడు జరిగిందా అని చెప్పి ఫ్యాన్స్ అంతా టెన్షన్ పడుతున్నారు. అలా ఎన్టీఆర్ గారి టీం అయితే ఇది ఒక మైనర్ ఇంజరీ, జిమ్ చేసేటప్పుడు జరిగింది. జస్ట్ మైనర్ ఫ్రాక్చర్, రెస్ట్ తీసుకుంటే సరిపోతుందని డాక్టర్స్ చెప్పారనమాట. అయితే మరి ఆ ఎయిర్‌పోర్ట్ వీడియోస్‌లో చూసిన ఫ్యాన్స్ గుండె చాలా పగిలిపోయిందని చెప్పాలి. ఏంటన్నా గాయం, కొంచెం హెల్త్ జాగ్రత్త అన్న, మా హెల్త్ కన్నా నీ హెల్తే మాకు ఇంపార్టెంట్ అన్న అని చెప్పి కామెంట్స్ చేస్తూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ చాలా అంటే ఒక ఫీల్ అయ్యారనమాట. బాధగా ఏదైతే ఎంతో ఒక దిగ్భ్రాంతికి గురయ్యారని చెప్పొచ్చు ఆయన చేయి చూసి. అన్న కొంచెం మీరు హెల్త్ జాగ్రత్తగా చూసుకోవాలి, ఏంటి ఆ దెబ్బేంటి, మా కోసం ఇంత మాకు చెప్పాలి కదన్నా అని చెప్పి ఫ్యాన్స్ అందరూ కూడా రకరకాలుగా కామెంట్స్ చేశారు. ఎలాగైతే ఆ వీడియోస్లో చూసినప్పుడు ఆ కట్టుతో పాటు దెబ్బ కూడా వాళ్ళకి మరి ఎలా బయటపడిందో కానీ ఆ వీడియోలో ఆ బయటపడింది పాపం వాళ్ళ ఫ్యాన్స్ తట్టుకోలేకపోతున్నారు. అన్న ఫ్రాక్చర్ అని చెప్పారన్నా, ఇంత పెద్ద దెబ్బ తగిలితే అని చెప్పి, మీకు చిన్న ఘాటు పడినా మేము తట్టుకోలేమన్నా, మీ మీద ఆశలు, మీ మీద ప్రాణాలు మేము పెట్టుకున్నామని చెప్పి ఫ్యాన్స్ అంతా కామెంట్స్ చేశారు. మరి ఎన్టీఆర్ గారు ఈ విషయాన్ని ఎందుకు దాచారో బయటికి చెప్పకుండా, మరి ఫ్యాన్స్ కంగారు పడతారని చెప్పలేదో, ఏదన్నా సెట్లో ఇంజరీ అయిందా అని చెప్పి సందేహాలు వస్తున్నాయి. దేవరా షూటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఆ సినిమా సెప్టెంబర్ 27 విడుదలకు రెడీగా ఉంది. దాని తర్వాత వార్ 2 షూటింగ్ కూడా రెడీగా ఉంది. సెట్స్ మీదకి వెళ్ళడానికి అక్టోబర్ నుంచి సెట్స్ మీదకి వెళ్తుంది అది. అలాగే ఎన్టీఆర్ 31 కూడా త్వరలోనే స్టార్ట్ కానుంది. దాన్ని మరి ఇలా పెట్టుకుని ఇలా చేస్తేనే ఎలా అన్న 2-3 సినిమాలు ఎలా బ్యాలెన్స్ చేయగలవు, నువ్వు రిస్క్ చేద్దన్నా, మాకు కొంచెం టైం తీసుకునైనా మంచిగా చెయ్యి, పర్లేదు, నువ్వు బాగుంటేనే మేము బాగుంటామన్నా అని చెప్పి ఫ్యాన్స్ అంతా కూడా పాపం బాధపడుతూ మెసేజెస్ పెడుతున్నారు. మరి ఈ విషయం ఎందుకు దాచారనేది గారు జూనియర్ ఎన్టీఆర్ గారే క్లారిటీ ఇవ్వాలి. ఏదన్నా స్టేజ్ మీద కానీ ఇంటర్వ్యూలో కానీ ఎవరన్నా ఏది విషయమైనా బయటపడచ్చేమో చూడాలి మనం. మరి జూనియర్ ఎన్టీఆర్ గారు అయితే హెల్త్ని దాచి ఫ్యాన్స్ని కొంచెం బాధ పెట్టారని చెప్పాలి. ఈసారి అలా బాధ పెట్టద్దన్న